హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ శుక్రవారం మార్నింగ్ వీడియో తీస్తున్నాం. ఇవాళ బండి చాలా బాగుంది. డీజల్ ఫేస్ లిఫ్ట్ అంటే ముందట అప్గ్రేడ్ మోడలు. మీకు నచ్చిన ధరకు మీకు కారు చూసుకున్నాక నచ్చినాకనే మాట్లాడదాం. 18 మోడలు 2018 మోడల్. పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, జీపీఎస్ టేప్ రికార్డర్ ఉంటుంది, రివర్స్ సెన్సార్ ఉంటుంది. ట్రెండ్ ప్లస్ ఇది 2018. ఇంజను మొత్తం ఒకటే 1500 అంటే 1500 సీసీ ఇంజన్ సీసీ ఉంటుంది. సో ఆలోచించుకోర్రి, బండి అయితే నంబర్ 1 కండిషన్లో. డీజిల్ ఇంజన్ 1500 సీసీ, డీజిల్ 25+, 23+ అట్లా వస్తుంది. ఫేస్ లిఫ్ట్ అంటే 17 ఆగస్టు తర్వాత అప్గ్రేడ్ ఈ గ్రిల్ వచ్చింది. గ్రిల్ వచ్చినప్పుడు కొద్దిగా లైట్ వెయిట్ వచ్చి ఇంజన్ అదే ఉండి మైలేజ్ పెంచిండ్రు వాళ్ళు. కారుకి ఏం పని లేదు. కారు సిద్దిపేటలో ఉంటుంది, మన దగ్గర ఆఫీస్లో అవైలబుల్ ఉంటుంది. మీరు ఆలోచించుకోండి. షార్ట్ వీడియో ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, మనది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్, ఇది యూట్యూబ్లో పెడుతున్నాం. సియాజ్ కార్ ఒకటి బెంగళూరు నుంచి వస్తుంది, ఇవాళ వచ్చింది. ఆల్మోస్ట్ అది సోల్డ్. ఇంకోటి పూణే నుంచి వస్తుంది, ఇంకెవరైనా కావాలంటే అడ్వాన్స్ చేయొచ్చు. బగ్గా తక్కువకి ఇచ్చినాం, అట్లనే ఇచ్చినాం కాబట్టి 10,000 తీసుకొని ఇచ్చినామండి. ట్రాన్స్పోర్ట్ 20, కమిషన్ అవన్నీ ఉంటాయి కాబట్టి అవి వేరే సపరేట్ ఉంటాయి. పవర్ విండోస్ ఆటో ఆప్షన్ ఉంటుంది దీంట్లో కూడా, బేస్ మోడల్లో కూడా, అంటే ట్రెండ్ ప్లస్లో కూడా. తాళం చెవులు 2 ఉంటాయి ఎప్పుడైనా. ఖచ్చితంగా 2 కీస్, బోత్ కీస్ అవైలబుల్ ఉంటేనే కొంటాం. XV500 ఇలా మనది మంచిర్యాలకు పోయేస్తుంది. అక్కడ మీకు కావాలంటే చూడొచ్చు బండిని. సిర్పూర్ కాగజ్ నగర్ పోతుంది ఈరోజు. మేము సిర్పూర్ కార్నర్ పోతున్నాం ఇలా. ఇది రివర్స్ సెన్సార్ మనకు చూపిస్తుంది. కార్ చాలు చేసినాం, సీట్ బెల్ట్ సౌండ్ వస్తుంది పెట్టుకోమని. ఆటో ప్యానల్ ఏసీ బ్లోయర్ కానీ ఏదైనా పెట్టినప్పుడైనా, స్టీరింగ్లో ఆడియో కంట్రోల్ ఎక్కువ తక్కువ పెట్టినప్పుడైనా నీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇగో 7, 8, 6 ఇట్లా డిస్ప్లే అవుతుంది. డోర్ తీసిన లైటు, ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ. దీనికి కూడా వెనక పక్క కూర్చున్న అద్దం. ఇది కూడా మనకి ఎందుకంటే సుర్పనక ముఖాలు అందంగా లేనప్పుడు ఏదన్నా మనం కొద్దిగా పౌడరో, ఫెయిర్ అండ్ లవ్లో బొట్టో పెట్టుకున్నప్పుడు ఈ లైట్ వేసుకొని పొద్దుకు చూసుకోవచ్చు ఫంక్షన్ హాల్ పోయేటప్పుడు, సుర్పనకలు మాత్రమే. సో అట్లాంటి సిచ్యువేషను. ఏసీ చల్లగా వస్తుంది, కొద్దిగా చల్లగా పడతానే వేసిన. సో బండి అయితే ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్ ఉంది, వీర లెవెల్ ఉంది. కారు కొన్నప్పటి పుస్తకాలు అన్నీ ఉన్నాయి. కారు కొన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్సూరెన్స్ పేపర్లు, పొల్యూషన్ పేపర్లు, కాగితాలు అన్నీ ఉన్నాయి. మీకు ఎటువంటి వర్క్ నీడ్ లేదు. బండికి అయితే ఇప్పుడు చూసుకోవచ్చు. బుక్కు, ఇంట్లో సంబంధించిన ఆధార్ కార్డులు, పాన్ కార్డు, ఐడి కార్డు, ఫోర్డ్ షోరూము, ఫోర్డ్ ఇన్వాయిస్ ఇట్లా ఉంటుంది. ఫోర్డ్ది ఇన్వాయిస్ పిన్ టు పిన్ ఉందండి. హర్ప్రీత్ ఫోర్డ్ అమెరికా వాళ్ళది. గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అన్నీ కూడా అమెరికాలే. ఫోర్డ్ కంపెనీ కూడా అమెరికాలదే. సో అమెరికాలో స్టాండర్డ్నెస్ కొద్దిగా పర్వాలేదు, చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. వాళ్ళ డాలర్ రేట్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఖచ్చితమైన ప్రీమియం వాల్యూ కార్సే వాడతారు అమెరికాలో. సో చూడండి, మనం కూడా వాడతాం. వాళ్ళకంటే స్కార్పియో మనది ఇండియాది. చూడండి ఒరిజినల్ పవర్ విండోస్. స్టీరింగ్ చూసుకున్నాం, రివర్స్ సెన్సార్ చూసుకున్నాం, బ్లూటూత్ ఉన్న దీంట్లో స్టీరింగ్ కంట్రోల్ దాంట్లో షో అవుతుంది, అది కూడా చూసుకున్నాం. ఆటో ప్యానల్ చూసుకున్నాం. ఈ పక్క ఛార్జింగ్ వైర్ పెట్టుకుంటే టేప్ రికార్డర్ డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. మనం ఫోన్ మాట్లాడినా డైరెక్ట్ వాళ్ళ అవతల మనకు వినొస్తుంది, పాటలు పెట్టుకున్నా డైరెక్ట్ అవుతాయి. ఈ పక్క పెట్టుకుంటే ఛార్జింగ్ ఉంటుంది. రెండు ఉంటాయి. మిగతా కార్ కాగితాలు అన్నీ కూడా అందులో ఉన్నాయి. కారు ఎడం పక్క కూడా దీనికి వర్క్ పోలే. కారు కొన్నప్పుడు ఇన్పా సామాన్కు వర్క్ అవుతుంది కాబట్టి అదే వర్క్లు అట్లే ఉన్నాయి. సో చూడండి, కవర్స్ కూడా ఇవి డ్యామేజ్ కాలే. విత్ ఇయర్ కోడ్ ఉన్నాయండి, విత్ ఇయర్ కోడ్ ఉన్నాయి. చూడండి కుడివైపు కూడా దర్వాజా. చాలాసార్లు చెప్పాను నేను, డోర్కు ఈ పట్టి ఎక్స్ట్రా వస్తుంది. గోరుతో అన్నప్పుడు స్క్రాచ్ పడుతుంది, మళ్ళీ నార్మల్ అన్నప్పుడే అది ఒరిజినల్. గ్రీస్ అనేది ఉంటుంది. ఈ గ్రీసు షోరూమ్ వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫై పెట్టినప్పుడు పెడతాడు. అదే దానికి అందం, ఎందుకంటే సప్పుడు రాదు, వజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సప్పుడు అంటే మంచాలు సప్పుడు కాదు, ఇది వేరే సప్పుడు. కిరికిర్ అంటే కదా అట్లా. చిన్నపిల్లలకైతే ఐడియా వస్తుంది తొందరగా. ఇది కారు కొన్నప్పుడు స్టిక్కర్ 2018 1/2025 అని మొత్తం క్లియర్గా అక్కడ రాసింది. సో స్టిక్కర్ కూడా అదే. ఇది టైర్ల గాడ్ ఎంత ఉండాలి, ఎంతమంది కూర్చుంటే ఎంత గాడ్ పెట్టుకోవాలి, సామాన్ ఎంత ఉంటే ఎంత గాడ్ పెట్టుకోవాలి, టైర్ గైడ్ ఇవన్నీ కూడా షోరూమ్ ఇయే. ఎందుకంటే ఇక్కడ స్పానల్ పెడితే ఇక్కడ మాట మరకొస్తుంది. స్పానల్ పెట్టలేదు కాబట్టి బాగుంది. లెఫ్ట్ రైట్ ఏ పక్క డోర్ మారలే, సీసాలు ఈ గ్లాసెస్ మారలేదు, పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. షాకర్స్లో ఆయిల్ లీకేజ్ లేదు. ఇవి వీల్ క్యాప్స్, ట్రెండ్ ప్లస్కు అలై వీల్స్ రావు, నార్మల్గా ఉంటుంది. సో ఇవి కూడా మీకు సంవత్సరం కోడ్తో కూడా మంచిగా దగ్గరికి ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. ఇది కూడా మీకు ఏ సంవత్సరం వేసిరు, ఎట్లా వేసిరు అనేది కూడా ఉంటుంది. అన్న నేను పడతా అలా వాడేసిగా. సో షాకర్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇది కూడా సంవత్సరం కోడ్ ఏది పోలే. ఫోర్డ్ది హెడ్ లైటు
నీకు ఫోగ్ ల్యాంప్, హై బీమ్, లో బీమ్ అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. టైర్లు మనకు మెయిన్ చెంబర్ అన్నట్టు, మనకి ఎప్పుడైనా కార్ల కింద కూడా చూసుకోవాలి, అప్పుడప్పుడు ఆగమాగం కావద్దు. ఇప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్ అనేది ఎంత గొప్పదంటే ఆర్టీసీ సోదరులు, ఆర్టీసీ బస్ ఎక్కని ఉండాలి, అమెరికా పోయిన వాళ్ళు కూడా ఎర్ర బస్ ఎక్కి వాళ్ళే కొద్దిగా అనుభవం ఉంటుంది. డ్రైవర్, ఆర్టీసీ డ్రైవరు పని చేసిన చెయ్యాయే, వాటికి 2 రోజులు చెయ్యి ఆడకపోతే కళ్ళకి వెళ్ళి దుఃఖం వేగంగా వస్తుంది పని చేసేవానికి. రైతుకు కూడా బర్రకాడికి పోకుంటే బాయికాడికి పోకుంటే ముత్తంతా పనిముట్టు ముట్టుకోకపోయినా ఆగమాగం అవుతుంది. ఐటీ ఎంప్లాయీ నువ్వు ఎన్ని అయ్యి వాడు సెల్ పట్టుకుంటే కొసేపడు, ఎంత భారీ అందంగా ఉండి బెడ్రూమ్లో ఉన్నా మళ్ళీ ఒకసారి టైప్ పట్టుకుంటాడు. ఎందుకంటే పని చేసిన అందంగా ఏమి ఉండరు, ఒకవేళ ఉంటే ఉన్నా అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నా కూడా ఈ ఐటీ ఎంప్లాయీ మళ్ళీ వెంటనే ట్యాబ్, ఎంతసేపు పని మీద ఆలోచన అవుతుంది. బ్రెయిన్ అనేది మనుషులది, లక్ష్మి అక్కడి నుంచే ప్రసాదం అవుతుంది కాబట్టి, ప్రసన్నం అవుతుంది కాబట్టి. సో డ్రైవర్లకు కూడా ఆగమాగం ఉంటుంది. ఎప్పుడైనా వాళ్ళని గోసవుచ్చుకున్నట్టయితే అన్నవరం ఆహ్మద్ అవుతారు. కానీ డ్రైవర్లు రోడ్ల మీద కార్ల నోటెక్కిస్తారు, బస్సుల నోటెక్కిస్తారు, ట్రాఫిక్లో మంది మీదకి పోతారు. ఎంతమంది ఉన్నా వీళ్ళకి భయపడి మా పెట్రోల్ మీద పోసుకుంటారు. అట్లా చేయొద్దండి దయచేసి. నేను అంటే ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎసంటోళ్ళకైనా. సో దాని మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి కుడివైపు చాలా బాధేసింది నిన్న గౌడ్ షాప్ నర్సంపేట, చాలా బాధేసింది. ఇంకొక రెడ్డి గారు కూడా పాపం చేసుకున్నాడు. ఆత్మహత్య ఏదు సావదెంగాలి, కానీ తెలంగాణలో పుట్టినాం, ఎదిరించే ధైర్యం ఉండాలి, భయపడతాం. ఆ వారం రోజులలో అంత సర్దుమనుగుతుంది. చూడండి ఒరిజినల్ మీరే 3 రంగుల జెండాలు బట్టి మీరు ఆర్టీసీ బస్సులలో పాటలు ఎత్తేనే ఇలా ఈ పరిస్థితి ఏర్పడ్డది. మీరు గుండె మీద చేసుకొని పశువు చేతులు పట్టుకొని ప్రమాణం చేయరు, మీరు సపోర్ట్ చేసారు ఘోరంగా. చూడండి ఒరిజినల్ ఎక్కడ కూడా ఏడ కూడా పోలే, ఏడ కూడా ఎక్కువ పాటలు పెట్టింది ఆర్టీసీ అన్నలే. ఎక్కువ రాజధాని బస్సులలో కూడా రూక పెట్టిందే పెట్టి చెప్పి కన్వర్ట్ చేశారు. మీరే చూసుకోండి, ఏడ కూడా మీకు పోలే. ఇది కూడా ఒరిజినల్ ఉంది బండి అయితే. సో టైర్లు కూడా ఎక్సలెంట్ ఉన్నాయి, ఏడ కూడా మీకు బాధ పోలే. వెనకాల కూడా ఎక్సలెంట్ ఉంది, సీట్ కవర్లు కూడా మంచిగా ఉన్నాయి. బగ్గ తక్కువకి ఇస్తాం, ఇదివరకు కొన్న వాళ్ళకి ఇంకింత తక్కువ ఇస్తాం. చాలాసార్లు ఇది రివర్స్ సెన్సార్ బాబద్ది వైర్లు ఎప్పుడైనా ఇళ్ళకెళ్ళి మూలకాల నుంచి వేసుకుంటారు. ఏ కార్కైనా, ఈ కార్కి ఆ కార్కి అని ఉండదు. సో చూసుకున్నాం కదా, 2 డోర్లు ఒరిజినలే, ఈ సీసాలు ఒరిజినలే, కింద అండర్ బాడీ బరాబరినది, ముందట ఇంజన్ ఆయిల్ చేంబర్ అవుతుంది. ఇంజన్ గురించి వచ్చి ఆర్టీసీ అన్నల గురించి సంభాషణ వచ్చింది. చూడండి ఏం సాతే రాత్రి చెప్పను ఇంటికి రమ్మన్నారు, ఏంది వాళ్ళని అమ్మ ఫోన్ చేసిందా. అండర్ బాడీ కూడా చూసుకోండి ఎక్సలెంట్, కింద కూడా చూసుకోండి ఎక్సలెంట్, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. సైడ్లకు కూడా మస్తు ఉన్నది, బండి నంబర్ 1 ఉన్నది, ఏం ప్రాబ్లం లేదు. పెయింట్ అన్న వేయండా సదీశారా వేయండా, సరే హాఫ్ అన్ అవర్లో తొందరగా కంప్లీట్ చేసేద్దాం. కుడిపక్క సీసాలు అంటే గ్లాసులు ఒరిజినల్, పెయింటింగ్ ఒరిజినల్, అండర్ బాడీ చాలా బాగుంది. అక్కడ వరకు చూసుకున్నాం, డోర్ చూసుకున్నాం. వెనక పక్క కూడా మనకు వైపర్ వాటర్, ఇదంతా బుల్షిట్. కాకపోతే చూపించడానికి చాలామంది చేతికి గడియారం, కాళ్ళకు పటగొలుసులు, కడాలు, మట్టెలు, రింగులు స్టైల్లో పెట్టుకున్నాడు. సింగిల్ రింగు, డబల్ రింగు, 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు పెట్టుకున్నాడు. ఇదంతా స్టైలే, సింపుల్గా ఉండొచ్చు. కార్లకు కూడా ఈ వైపరు సోకే, డిఫాగరు సోకే, దీన్ని ఏమంటారు వైపర్ వాటరు సోకే. ఇవి లేకుండా మనిషి అంటే కార్ చాలిసినప్పుడు ఒకసారి దిగి తుడుచుకొని పోతే ఆడోళ్ళు ఎన్నిసార్లు కడతారండి, ఒక్క చాయ్ గిలాస్ ఎన్నిసార్లు కడతారు, ఒక్క చాయ్ జాలు ఎన్నిసార్లు కడతారు. బోళ్ళు దోమని ఇల్లు ఉండదు, బోళ్ళు కడగని ఇల్లు ఉండదు. ఇస్తుంటోడు అనే ప్రధానమంత్రి ఏంటంటే వెనకడ వాజ్పేయి అయితే చాలా పెద్ద మనిషి వాజ్పేయి. రైస్ కుక్కర్లలో బువ్వ వండుకొని కడిగేటి చూపించేది ఫోటోలు ఆ రోజులలో కూడా. ఎందుకంటే పెద్ద మనిషి కాబట్టి అతను చేసిన పనులు ఇంకెవరికి ఇన్స్పైర్ అవుతారండి. సింటూ ఒత్తకు పైపును, సింటూ దమ్మార పట్టకు ఒత్తకు, చల్లినట్టు రద్దు, చెట్టు కడుపుండ దాగాని చల్లినట్టు రద్దు, మంచిగా పొయ్యని గట్టిగా గట్లా. సో లెఫ్ట్ సైడ్ కూడా క్వార్టర్ ప్యానల్ ఏం కాలే, కుడివైపు కూడా క్వార్టర్ ప్యానల్ ఏం కాలే, ఇక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. చూసుకోండి ఎక్సలెంట్. సో కింద కూడా మీకు బూట్ ఫ్లోర్ ఎక్సలెంట్ ఉంది, ఏం బాధ లేదు, ప్రాబ్లం లేదు. సంవత్సరం కోడ్ కూడా కింద కూడా ఎటువంటి డ్యామేజ్ డిస్టర్బెన్స్ లేదు. ధర తక్కువకి ఇస్తాం, సేఫ్టీ ఇంపార్టెంట్. డ్రైవింగ్లో మనకు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటోడైనా చిన్నప్పుడు నీ కోరిక ఏంద్రా అంటే మా అమ్మ నాయన ఇంకా కూర్చుని కార్లో తిప్పుతానంటాడు. నువ్వు కార్లో తిప్పుతావు సరే, వాళ్ళు తిరగడానికి సిద్ధంగా ఉండాలి కదా. వాళ్ళు మరి బిడ్డ బతకాలి, చిన్న కొడుకు బతకాలని పెద్ద కొడుకు పక్క ఉండడానికి చిన్న కొడుకును ఇబ్బంది పెడితే నువ్వు ఎడికెళ్ళి తిప్పుతావు కార్లో. ఇప్పుడు కాదు తల్లిదండ్రులు మాటలే పని చెప్తావు. అసలు మొత్తం మంది సిపాయిలను చూసినాం మేము. సో కార్ అనేది అట్లా అడ్వర్టైజ్మెంట్ కోసం అవుతుంది. తల్లికి బంగారం కొంటాను కొని పెట్టు, కారు కొనుక్కుంటున్న తర్వాత రైలు ఎరినాయి కాబట్టి అది కూడా చేయలేడు మనోడు. చూసుకోండి ఒరిజినల్, గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు.
లెఫ్ట్ కూడా సేమ్ మీకు ఒరిజినల్ ఫినిషింగ్ ఉంది. సో ఆలోచించుకోరి, షార్ట్ వీడియో ఉంది, ఫుల్ వీడియో ఉంది, 10 కిలోమీటర్ల దూరం డీజిల్ మైలేజ్ వస్తుందా లేదా చూసుకోరి, చాలా పర్ఫెక్ట్ ఉంది. నిన్న మనం కార్ డెలివరీ చేయలే కదా, నిన్న గురువారం ఆర్టీసీ రోజు పోయిందా మన ఏమన్నా బండ్లు పోలే. సమ్మె కాడ నుంచి ఆర్టీసీ సమ్మె అయిన కాడ నుంచి మేము కూడా బాధలున్నాం. ఇంజన్ ఏదైనా ఇంజన్ అని చెప్పినా కదా, పని చేసిన వాళ్ళు ఆర్టీసీ అన్నలు అట్లా కనబడతారు, కానీ వాళ్ళ గుండె నిండా చాలా ప్రేమ ఉంటుంది డ్రైవర్లకు. ఇక కండక్టర్లు అంటే పైసలు లచ్చిందేవి గలగల అంటారు కాబట్టి మాకు అవసరం లేదు. సో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎట్లుంటుందంటే, ఇంజన్ ప్రేమించేటోడు ఆటో డ్రైవర్ అనుకో, ఆటో నీకు దూడుతా అంటాడు, దూడుతా అంటాడు. చిన్న వయసు వానికి 10 ఏళ్ళు కావు, వాడు సైకిల్ బండి కొనుక్కుంటే దాన్ని ఎదుగుతా అంటాడు. సో మోటార్ ఫీల్డ్ ఇంజన్ అనేది మైసమ్మ తల్లి ఖచ్చితంగా మనిషికి అట్రాక్ట్ అవుతుంది. మాకు గుండెల నిండా బాధే ఉంది బస్సులు నడతలేవని. మాకు ఈ నుంచి 300 మీటర్లు టీ టైం, చిట్టీలు కట్టుకుంటాడు ఆయన పాపం, అంటే అలా పనిచేసే పిల్లలు 2-3 ఉంటారు. ఆ పక్క టీ టైం ఉన్నది వాళ్ళకు. ఇక 3 రోజులు బస్సు లేకపోతే టీ టైం లేదు, కథం బంధు. ఒక్క టీ టైం కాదు, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని 100 టీ టైంలు ఉన్నాయి, వాళ్ళందరూ 1000 టీ టైంలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా కన్నీరు ఇస్తుంది, అయ్యో ఎట్లా అని. చాయ్ అమ్ముకుంటారు, పాన్ అమ్ముకుంటారు, బస్టాండ్లో పూలు అమ్ముకుంటారు, బస్టాండ్లో బాత్రూంల కాడ ఉండి పైసలు తీసుకుంటారు. పోతే అంటే టాయిలెట్కి పోతే 2 రూపాయలు, వాష్రూమ్ పోతే 5 రూపాయలు 10 రూపాయలు, అవి కూడా అంటే ఎస్సొంటోని కడుపు ఒక్క ఆర్టీసీ కార్మికుల మీద, అంటే అన్నల మీద ఉంటుంది. సో వాళ్ళ బాధ మాకైతే దిగమింగుకోలేకపోతున్నాను నేనైతే, ఎందుకంటే మాది ఇదే ఫీల్డ్ కాబట్టి. మోటార్ ఫీల్డ్ ఎవరైనా, లారైనా బస్ అయినా ఎవరైనా ఒకటే. సో తొందరగా ఇవాళ చర్చలు కావాలి. మీకు ధైర్యం దమ్ము అంటే మీరైతేనో ఇన్నోవాల ఫార్చునర్లో తిరగచ్చు సార్ దద్దమ్మలు. మా కార్మిక సోదరులు కూడా సంతోషంగా ఉండాలి, మీరు సంతోషపెట్టుర్రి. సో బండి అయితే మంచిగా తక్కువ ధరకి ఇస్తాం, ఆలోచన చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ.